కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వైద్య వ్యవస్థను పూర్తిగా గాలికొదిలేసింది. పేదవాడు వైద్యమో రామచంద్ర అనే దుస్థితి నెలకొంది. పేదల మాట అటుంచితే పీహెచ్సీల్లో వైద్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడంతో సమబాట పట్టారు. ఈ నెల 26 నుంచి కొనసాగుతున్న సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలు నిలిపివేశారు పీహెచ్సీ వైద్యులు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. 26న సమ్మె ప్రారంభించిన పీహెచ్సీ వైద్యులు దశల వారీగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. తాజాగా ఓపీ సేవలు సైతం నిలిచిపోయాయి. తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆందోళనను మరింత తీవ్రం చేశారు. నిరసనలో భాగంగా డాక్టర్లు అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చేశారు. ఈ గ్రూపుల్లో రోగుల సమాచారం, ప్రభుత్వ డేటా సేకరణ వంటి ముఖ్యమైన అధికారిక పనులు జరుగుతుంటాయి. పలువురు వైద్యులు ఇప్పటికే నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఈ నెల 26 నుంచే వారు అన్ని అధికారిక పనులను నిలిపివేశారు. పీహెచ్సీలకు వచ్చే రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయకుండా నిలిపివేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి పంపాల్సిన రోజువారీ రోగుల సమాచారం నిలిచిపోయింది. స్వస్థ్ నారీ, స్వశక్త్ పరివార్ అభియాన్, క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు, నేషనల్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వేలతో పాటు సంచార చికిత్స, ఇతర మెడికల్ క్యాంపులను కూడా డాక్టర్లు బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. పేషెంట్స్కి ఏమి ఎటువంటి అంత ఇబ్బంది లేకుండా ఫస్ట్ ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఆపడం జరుగుతుంది. మనకి ఫస్ట్ దశల వారీగా మేము ఆపేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆన్లైన్ సర్వీసెస్, దాని తర్వాత ఓపీసీ, ఫస్ట్ బ్లాక్ బ్యాచెస్ అనేది వేసుకోవడం జరిగింది. ఆల్రెడీ వీడియోస్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ సర్వీసెస్ ఆపుతాము అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఓపీ సర్వీసెస్ అని ఆపుతాం. 4 రోజులుగా పీహెచ్సీల్లో వైద్యులు సమ్మెలో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం వైద్యుల సమస్యలపై చర్చలు జరిపేందుకు కూడా కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీంతో వైద్య వ్యవస్థపై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పీహెచ్సీల్లోనూ అత్యవసర సేవలు మినహా ఎలాంటి వైద్య సేవలు అందడం లేదు. అయినా ప్రభుత్వ పెద్దలు వారి సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పని ఒత్తిడి తగ్గించడం, ప్రమోషన్లు ఆర్డర్ ప్రకారం ఇవ్వాలని పీహెచ్సీ వైద్యులు డిమాండ్ చేస్తుంటే కనీసం వాటిని పరిష్కరించడం లేదు ప్రభుత్వం. ఫలితంగా పేదవారికి వైద్యం అందడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బేసిక్ పే నుంచి కొంత పర్సంటేజ్గా డాక్టర్స్కి అలవెన్స్ ఇవ్వని అడుగుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు 104 వెహికల్లో మేము వర్క్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి పిహెచ్సి నుంచి చాలా దూరం వెళ్ళి వర్క్ చేస్తున్నాము. కాబట్టి దాని నుంచి కూడా మాకు అలవెన్స్ ఇవ్వని అడుగుతున్నాము. ప్రధానంగా ఈ యొక్క అన్నీ కూడా మా యొక్క ఏమీ బుంతమ్మ కోరికలు కాదండి, న్యాయబద్ధమైన కోరికలు మేము అడుగుతున్నాము. కాబట్టి ప్రభుత్వం మాకు సానుకూలంగా ఆలోచించి దీని ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాకు రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఒకవేళ రాకపోతే కనుక హంగర్ స్ట్రైక్కి వెళ్లాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుందండి. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నారు వైద్యులు. ఈ నెల 2న చలో విజయవాడ, 3న నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన చేపట్టాలని ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే తీవ్ర పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.